బీజేపీ కార్యాలయంలోనూ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందని రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి కాకముందు లాల్ కిలా మీద ఎర్ర కోట మీద పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 17 సార్లు వారు జెండా ఆవిష్కరించి మరి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు కూడా ఆవిష్కరిస్తూ మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఇతర కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఈరోజు 12వసారి లాల్ కిలా మీద ఎర్రకోట మీద జెండా ఎగరడం జరిగింది. ఇది ఒక రికార్డు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇది మాదే హక్కు, మా కుటుంబందే హక్కు అనుకున్నటువంటి ఒక తరుణంలో ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి భారత ప్రధాని అయి 12వసారి ఎర్రకోట మీద భారతదేశ జెండా ఎగరేయడం అనేది ఈ దేశంలో సామాన్యుడికి గర్వకారణమైన విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మిత్రులారా, మనకు స్వాతంత్రం ఏది వచ్చిందో ఇది ఎవరో మనకు ఇచ్చింది కాదు. దీని వెనక చాలా త్యాగాలు ఉన్నాయి. చాలామంది అంటారు స్వాతంత్రం మనకు నాన్ వైలెన్స్ వచ్చిందనో ఇంకేదనో చెప్పేసి ఉండొచ్చు, నేను దాన్ని విభేదించను. కానీ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖదేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేకమైనటువంటి యువకులు ఆనాడు భరతమాతని ఆంగ్లేయుల సంఖ్యల నుంచి విడిపించడానికి వారు ప్రాణాలను త్యాగం చేసినటువంటి విషయాన్ని మనం మర్చిపోరాదు. ఈనాటి యువత కూడా ఆనాడు విభజన జరిగినటువంటి ఒక సందర్భం కూడా భారతదేశంలో ఏ విషాద గాథలైతే మనం చూసామో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది.